వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 17. కోపం అనే పెద్ద పాపం. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి ఇది చాలా భయంకరమైన పాపం అని అనుకోవాలి. కీర్తనలు 37:8 కీర్తనకారుడు అంటున్నాడు, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. కోపం అనేది మనల్ని నాశనం చేస్తుంది. అటువంటి వారిలో దేవుడు తనను ప్రేమిస్తున్నాడనే విశ్వాసమే ఉండదు. కోపం అనేది ఒక హేయమైన పాపం. ఎందుకంటే అది మానవునిలో ఉన్న పశువృత్తిని చూపుతుంది. అంటే పశువు బయటకు వచ్చేస్తాడు. చాలామంది కోపం రాకపోతే ఎంతో ఆహ్లాదంగా, ప్రేమించేవారిగా, అభిమానంతో నింపబడి ఉంటారు. కోపం వస్తే జుగుప్సాకరంగా, వివేచనారహితంగా, నాగరికత లేని మనుషుల నుండి భయంకరమైన మృగాలుగా మారుతారు. మానవునిలోని మృగాన్ని బయటికి తీసుకొని రావడమే కాక క్రైస్తవ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. బైబిల్లోని మొదటి హత్య, కయ్యూను తన తమ్ముడైన హేబెల్ను చంపి దేవుని చే శపించబడుట కోపం కారణంగానే జరిగింది. మానవునికి జీవించుటలో ఉన్న ఆనందాన్ని దూరం చేసే ప్రాముఖ్యమైన పాపం కోపం. పసివారి నుండి ముసలివారి వరకు అందరూ చేస్తున్న పాపం ఇది. ఎవరు ఈ పాపానికి మినహాయింపు కాదు. ఇది మానవులకున్న సహజమైన లక్షణం. ఆదాం పాపం చేసినప్పటి నుంచి వెంటనే ఆయన కుమారుడు కయ్యూనుకు వచ్చేసింది. ఆ విధంగా మనందరికీ కూడా ఆ పాపం సంక్రమించింది. సహజ సిద్ధమైన ఈ పాపం నుండి విడుదల పొందే మార్గం ఏదైనా ఉందా? క్రైస్తవ విశ్వాసంలో దీనికి జవాబు లేకపోతే కోపం మానము అని దేవుడు చెప్పి ఉండేవాడు కాదు. అసాధ్యమైనది చేయమని దేవుడు ఎప్పుడూ మనలను ఆదేశించడు. పాపమైన కోపం నుండి క్రీస్తు ద్వారా విజయం ఉంది. దీనికి మొట్టమొదటి స్టెప్పు దాని నుండి విడుదల పొందాలనే కోరిక కలిగి ఉండాలి మనం. రెండవది, చెడ్డ కోపం గురించి దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ కోరుట. హింసాత్మకమైన కోపము నీతియుక్తమైనది కాదు. క్రీస్తు వలె ఉండటానికి మనకి ఎప్పటికి కూడా వీలు కాదు. దేవుడు ప్రేమమయుడు కాబట్టి మన కోపం అనే పాపం నుండి విడుదలిచ్చి పవిత్రపరుస్తాడు. మనం ఎప్పుడైతే క్షమాపణ పొందుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని సాత్వికుల్ని చేస్తాడు. సాత్వికము అంటే మన భావోద్రేకాలు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంచడం. కోపం నుండి తొందరగా మనం విడుదల పొందాలి అని ఆశించాలి. బైబిల్లో ఇంకో రకమైన కోపం చూపించబడుతుంది. పాపంను, అన్యాయాన్ని బట్టి వచ్చే కోపం అది నీతిమంతులకు వస్తుంది. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఇటువంటి కోపము దేవాలయాన్ని దొంగల గుహగా చేసిన సందర్భంలో అందరినీ తరిమేయడంలో చూస్తున్నాం. మూడవ రకమైన కోపము మానవుని పాపం పట్ల దేవుని ఉగ్రత. దీని గురించి ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవుని ఉగ్రతను ఎవరూ తట్టుకోలేం. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా కోపము మన దేవుని నీతిని నెరవేర్చదు అనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని కోపం రాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేం. కాబట్టి పరిశుద్ధాత్మని ఆధీనంలోకి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ ఈ కోపం అనే లక్షణాన్ని తీసివేయమని తండ్రి, ఈ పాపం నుండి బయటపడే శక్తి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.